చేసినటువంటి దుర్మాలు ఎక్కడ పోవు, దుర్మార్గానికి ఎక్కడ పోవు. ఒకటే చెప్తా ఉన్నా, నేను 5 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు మంత్రి అయినా కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీని ఒకరోజు అందరినీ తిడుతూ ఒక బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి మంచి వాళ్ళు ఉన్నారని చెప్పి ఆ రోజు చెప్పిన రోజే నేను జనసేనలో చేరి ఉండాలి అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఆ రోజు చేరకపోవటం నా దౌర్భాగ్యం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత చిన్న చిన్న కార్యకర్తల మీద కేసులు పెట్టి లోపలేశారు. వాళ్ళని కాదండి లోపలేయాల్సింది, కోట్లు సంపాదించున్నారు, వాళ్ళని ఇంకా లోపలేలా. అదే నా బాధ. స్కాములు చేస్తున్నారు, కార్యకర్తలు పట్టించుకోలేదు, కోట్లు సంపాదించి ఈరోజు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి నిన్న మొన్న మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఏదో కౌన్సిలర్ అన్నాడు ఏదో అన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ నాన్న దయతోటి నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు, మీ నాన్న అంత అడ్డు పెట్టుకొని. మా నాయకుడు ఇప్పుడు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు స్వశక్తితో ఈరోజు లక్షలాది మంది అభిమాన పాత్రులు అయ్యాడని గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ నాయనతోటి వెనక ఒకసారి ముఖ్యమంత్రి అయ్యావు, ఇంకా చూద్దాం. నేను ఒకటి కూడా చెప్తా ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు రాశారు చాలా మంది, కొన్ని పత్రికల్లో మీడియా వాళ్ళు రాశారు. ఏం రాశారు? బాలినేని గారు చాణక్యుడు కూటమిని విడగొడతాడని చెప్పి కొన్ని పత్రికలు రాసినాయి. నేను అనుకున్నాను, నా వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఏ ఇది రాకూడదు. నా ధ్యేయం, నా కోరికల్లా ఆయన పైకి ఎదగాలని తప్ప వేరే ఉద్దేశం లేదు. నేను ఆయన కలిసినప్పుడు ఒకటే అడిగా, అందరూ అనుకున్నారు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇస్తారని చెప్పి కొన్ని ఇతర పత్రికలు రాశారు. నేను ఆయన ఏమీ అడగలేదు, ఒకటే అడిగా, సార్ మీతో నాకు సినిమాలు తీయాలని సార్ అని అన్నా. నా కోరిక అదే సార్. నేను 5 సార్లు ఎమ్మెల్యే 2 సార్లు మంత్రి అయ్యా చాలు, నాకు ఇట్లాంటి బూతులు తిట్టే రాజకీయాలు మాకు వద్దు సార్, మీతోటి ప్రయాణం చేస్తా. జనసేనని నా సాయశక్తులా నేను చేయగలని. మా జిల్లాలో 6 నెలల తర్వాత కార్పొరేట్లను చేర్పించాం. మీరు ఛాన్స్ ఇవ్వండి, మా జిల్లాలో జిల్లా పరిషత్తు అన్నీ కూడా జనసేన చేస్తానని కూడా భాగంగా తెలియజేసుకుంటా ఉన్నా. మాకు ఇవ్వండి ఛాన్స్, నన్ను ఆపద్దు. నాకు జరిగిన అన్యాయం మళ్ళా ఒకరోజు మీటింగ్లో చెప్తా, ఒకరోజు చెప్తే సరిపోదు ఎందుకంటే టైం లేదు కాబట్టి. నాకు అన్యాయం జరిగిందని చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయాలని చెప్తా, నాకు జరిగినటువంటి అన్యాయాలు. నేను ఒకటే చెప్తా ఉన్నాను సార్, మీకు కూడా దయచేసి జనసేన కార్యకర్తని చూస్తున్నాను. అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలని చాలా మంది గెలిపించారు, కార్యకర్తల్ని జనసేన వాళ్ళని పట్టించుకోవటం లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేలందరికీ ఫిరాయించండి. జనసేన కార్యకర్తలు కూడా మీరు వాళ్ళకి రావాల్సినటువంటి రేషియో ప్రకారంగా వాళ్ళు కష్టపడి పనిచేశారు. ఇప్పుడు తెలియదు ఆ బాధ, రేపు ఎలక్షన్ తెలుస్తుంది. వాళ్ళు ఖర్చును వాళ్ళు అడుగుతారు, రేపు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ ఎమ్మెల్యేలకు ఉంటుంది. కాబట్టి ఇద్దరు కూడా ఇప్పుడే వెంటనే అది చేస్తే మీకోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ, అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి. కాబట్టి మీరు అంటే నేను ఇలా మాట్లాడుతున్నానని అనుకోకుండా నాయకులు, మన నాయకుడు బాగుండాలని కోరుకోవాలి. అలాగే మీరు కూడా జన సైనికులు కూడా మీరు కూడా మీ పక్కన వాళ్ళని మంచిగా చూడండి. మన పార్టీ పైకి తీసుకొచ్చేదానికి, మన నాయకుడు ఇంకా ఎదిగేదాని కోసం ఇంకా కూడగొట్టుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మన నాయకుడు మనల్ని కాపాడుతాడు, మన నాయకుడిని ఎదిగించేదాని కోసం మీరందరూ కూడా కష్టపడాలని చెప్పి కూడా కోరుకుంటూ, నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ తోటి గారితోటే ఉంటాను. నాకు పదవి వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నేను పవన్ కళ్యాణ్ తోటే ఉంటాను. నేను రాజకీయంలో నాకు జరిగిన అన్యాయాలు 1 కాదు 2 కాదు, మా నానిచ్చిన ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా పిఠాపురంలో అమ్మవారి సాక్షిగా మా నానిచ్చిన ఆస్తిలోనే నేను సగం భాగం పైన నేను అమ్ముకున్నాను ఈ రోజు అని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అయినా కానీ నేను లెక్క చేయను. నాకున్నటువంటి ఇది కూడా, నాకున్నటువంటి మా వియ్యంకుడికి నాకున్నటువంటి ఆస్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాజేశాడని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా.
కాబట్టి అది త్వరగా మీరు చెప్తాను. అవన్నీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మీరు నన్ను దయచేసి ఇప్పుడు ఈ మాట్లాడిన దానికి ఇంకా రేపు ఒకటే కౌంటర్లు వస్తాయి నాకు తెలుసు. ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఇది కూడా ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు కూడా అడుగుతా ఉన్నా, మొత్తం మొన్న జరిగినట్టు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరి మీద ఎంక్వైరీ, నా మీద కూడా సహా ఎంక్వైరీ చేయండి. ఎవరు అన్యాయం చేశారో, ఎవరు తప్పులు చేశారో, ఎవరు కొట్టు సంపాదించారో మొత్తం బయట పెట్టాలని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ ఉక్రోషం, ఈ బాధ నాకు తెలుసు, మా కుటుంబానికి తెలుసు. మా కుటుంబం ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాల్యం లాంటి మంచి వాళ్ళు అని అన్నప్పుడే నాకు ఆ రోజు నేను చేరున్నాసింది పవన్ కళ్యాణ్ గారిని. కానీ ఈరోజు అది నాకు ఆ రోజు రాత బాగాలేదు కాబట్టి ఈరోజు ఇలా ఉన్నాను. నాకు పోయినా పర్వాలేదు, కానీ నేను ఆయన సేవ చేసుకున్నాను. కానీ నా కోరిక, నాకు రాజకీయ పదవి వచ్చినా కాబట్టి నాకు ఒక కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నాకు మాట ఇచ్చాడు సినిమా తీస్తానని. ఆ సినిమా తీస్తే చాలని చెప్పి కూడా శ్రీబాబుగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జనసేన. ఇక ఆ వేదిక మీదండి చాలా మంది మాట్లాడారు. ముఖ్యంగా మా పార్టీ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. మా పార్టీలో ఉండి మా పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఇక దీన్ని ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించుకునే కార్యక్రమం చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, వాట్ ఈజ్ హిస్టరీ నాకు బాగా తెలుసు. నేను శాసనసభ్యుడు అయినప్పుడు ఆయన శాసనసభ్యుడు కాదు. సుబ్బారెడ్డి గారికి బంధువు. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనూ ప్రిఫరెన్స్ ఇస్తే రాజకీయాల్లోకి వచ్చి ఎదిగి పెద్దవాడై మొత్తం రాజకీయాలని చేసి ఇవాళ అలిగి వెళ్లి ఆయన దగ్గర చేరాడు. చేరావు మాకేం అభ్యంతరం లేదు. రాజకీయం అధికారం కోసం పార్టీలు మారేవాళ్ళు 300 మంది చూసాం, దాంతో నువ్వు ఒకటివి. వాడు అంటాడైనా నా ఆస్తులన్నీ కూడా నాశనం చేసుకున్నాను, బోలెడు డబ్బులు తగలేసుకున్నాను, నా దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ చేసి ఆస్తులు లాక్కున్నాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సిగ్గేలా లేదమ్మా. ఎక్కడ పోగొట్టుకున్నావు నీ ఆస్తులు? ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడ ఎదుర్కో, ఇక్కడ కాదు. ఎక్కడో పోగొట్టుకుని ఉంటావు నువ్వు, అక్కడ ఎదుర్కోవాలి. చాలా మంది చెబుతా ఉన్నారు ఎక్కడెక్కడ పోగొట్టుకున్నావో. అక్కడ వెళ్ళి ఎదుర్కోవాల్సింది పోయి ఇవాళ పిఠాపురం సాక్షిగా నేను అన్ని నిజాలు చెప్తాను అని జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతున్నారే, గుర్తుపెట్టుకోండి. దానివల్ల మీకేదో పెరుగుతుంది అనుకోకండి. దానివల్ల మీ క్యారెక్టర్ డౌన్ అవుతుంది. మీరే కాదు, సాయిరెడ్డి గారితో కూడా చెప్తున్నా. సాయిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, మీ ఇద్దరికీ అన్యాయం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంటే ఇంకేం చెప్పాలి నేను అర్థం కాదా? మీరేగా మొత్తం అంతా ఏలింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ చెవిలోను ఈ చెవిలోను చేరినటువంటి వ్యక్తులు మీరు ఇవాళ మీకు అన్యాయం జరిగిపోయింది అనేటువంటి మాటలు మీరు మాట్లాడుతున్నారు జనసేన వేదిక మీద. వారికి ఎట్టాకు సిగ్గు లేదు, మీకు సిగ్గు లేదు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి వారిని నమ్మి నువ్వు రాజకీయాలు చేస్తే శ్రీమద్ రమారమణ గోవింద్ అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాను. దాంతోపాటు ఇంకొక ఆయన ఉన్నాయండి, మా దగ్గరే ఉన్నాడు మొన్నటి దాకా. నేను టికెట్ ఇవ్వకూడదంటే అక్కడికి వెళ్ళాడు. ఆయన మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారి దయా దాక్షిణ్యాల వల్ల పార్లమెంటు సభ్యుడైనటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి దయా దాక్షిణ్యాల వల్ల పార్లమెంటు సభ్యుడైనటువంటి వ్యక్తి ఆయన మాట్లాడతాడు. పులివెందులకు ఎక్కువ, కడపకు తక్కువ అండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బొమ్మ పెట్టుకుని గెలిచినటువంటి నువ్వు ఇవాళ దరువు కొట్టే కార్యక్రమం చేస్తా ఉన్నావు. గుర్తుపెట్టుకో, నీ జీవితం మొత్తం అందరికీ తెలుసు. ఏదో వేదిక దొరికింది కదా అని రెచ్చిపోవద్దు, పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దని కూడా మనం చేస్తున్నాం. ఎప్పుడు ఇలాగే ఉండదు సార్. 4 సంవత్సరాలే, 4 సంవత్సరాల పరిస్థితులు మారతాయనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇక్కడేమో దరువు కొట్టడం, అక్కడికి వెళ్ళి ఎర్ర కన్నవా వేసుకొని ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారి దగ్గర మాట్లాడేటటువంటి దుర్మార్గమైన రాజకీయాలు దయచేసి చేయొద్దు. అలా చేశారా మీకు భవిష్యత్తులో నూకలు మిగలవని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఈ పోతే ఇంకొక ఆయన ఉన్నాడు, కొత్తగా అయ్యాడు ఎమ్మెల్సీగా, నాగబాబు గారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు కామెడియన్ అంట. మరి ఈయనేంటో నాకు అర్థం కాదా? అయ్యా, నువ్వు, మీ అన్న, మీ తమ్ముడు ముగ్గురు రాజకీయాల్లోకి వచ్చారు. మీ అన్న అట్ట చేసి కాంగ్రెస్ చేరి కేంద్ర మంత్రి అయ్యాడు. నువ్వేమో మీ అన్న, మీ తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు 16 సంవత్సరాలు అయింది శాసనసభకు రావడానికి టైం పెట్టింది. అది కూడా ఏంటి, చంద్రబాబు నాయుడు గారు సంకెక్కితే అయ్యారు మీరు. ఆ తర్వాత మీకు ఒక ఎమ్మెల్సీ వచ్చింది. ఓకే, బాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో పోలుస్తారంటే
జగన్మోహన్ రెడ్డి గారు వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ కోటని పగలగొట్టినటువంటి వ్యక్తి. పార్టీ పెట్టిన 10 సంవత్సరాలకే శాసనసభ్యుడిగా కాదు ముఖ్యమంత్రిగా అయి ఈ రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తి. ఆయన తండ్రికి గాని ఆయనకు గాని భగవంతుడి దయ వల్ల ప్రజల ఆశీస్సుల వల్ల ఓటమి ఎరుగని ధీరులని మనం చేస్తున్నాం. వాళ్ళతో పోల్చుకుంటారండి మీరు, నాకు అర్థం కాల. మీరేదో ఇంకో మాట అన్నాడండి ఎవరు ఒక ఆయన, జగన్మోహన్ రెడ్డి గారంట రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాకపోతే ఏమయ్యేవాడు ముఖ్యమంత్రి అయ్యేవాడు అంటున్నాడు. నాకు తెలియగలుగుతానండి, చిరంజీవి గారు తమ్ముడు కాబట్టి మీరేంటి మీ పరిస్థితి? చిరంజీవి గారు మంచి సూపర్ హీరో అయ్యి, అది కూడా అల్లు రామలింగయ్య గారితో వియ్యం పొందిన తరువాత మంచి నటుడుగా పేరు ప్రఖ్యాతులు జంచుకున్నాడు. ఆ తర్వాత మీరిద్దరు కూడా ఆయన పేరు పట్టుకుని ముందుకెళ్లారు. మీరు ఇలాంటి మాట్లాడతారు, నాకు అర్థం కాలేదు. రాజశేఖర రెడ్డి గారు గాని జగన్మోహన్ రెడ్డి గారు గాని అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. అత్యంత ప్రజాదరణ ఎలా వచ్చింది? ప్రజలకు సేవ చేయడం ద్వారా వచ్చింది తప్ప సినిమాలో నటించడం ద్వారా వచ్చినటువంటిది కాదు అనేది కాస్త అన్నదమ్ములు ఇద్దరు తెలుసుకుంటే మంచిదని మనం చేస్తున్నా.